వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు ఆస్తుల పంచాయతీ మంచు టౌన్లో ప్రకంపనలకు దారితీసింది. జల్పల్లిలోని మంచు టౌన్లో హైడ్రామా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున బౌన్సర్లు మంచు టౌన్ను చుట్టుముట్టారు. మంచు టౌన్ను పహరా కాస్తున్నారు. అసలు లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ హై టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ హైడ్రామా మొదలైంది. మంచు విష్ణు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన సోదరి మంచు లక్ష్మి కూడా అక్కడికి వచ్చింది. ఆమె లోపలికి వెళ్ళి సోదరుడితో ఏదో మాట్లాడి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. మీడియా వాళ్ళు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆమె ఎవరితో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచు టౌన్ చుట్టూ మొత్తం పెద్ద ఎత్తున పహరా కొనసాగుతుంది. బౌన్సర్లు దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అసలు మంచు టౌన్లో ఏం జరుగుతుంది? నో డౌట్ ఇది ఖచ్చితంగా ఆస్తి తగాదా. ఒకరోజు క్రితమే మంచు మనోజ్పై దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. మంచు మనోజ్పై దాడి జరిగినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయిందని కూడా సమాచారం. కానీ డాక్టర్లు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అసలు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మోహన్ బాబు తరపు నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు, ఎలాంటి స్పందన రాలేదు. ఆయన పిఆర్ వర్గాలు మాత్రం అక్కడ ఏ గొడవ జరగలేదు, అన్ని పుకార్లే అని చెబుతున్నాయి. మరి మంచు టౌన్లో అంతా అలజడి ఎందుకు? పెద్ద ఎత్తున బౌన్సర్లు అక్కడికి ఎందుకు వచ్చారు? మంచు టౌన్లో ఆస్తి తగాదా జరగబోతుందా, లేక ఏదైనా సెటిల్మెంట్ జరగబోతుందా? ఇప్పుడు మంచు మనోజ్ అక్కడే ఉన్నారు. మోహన్ బాబు తరపు నుంచి ఎవరు రాలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, ఏవో సీసీ ఫుటేజ్లు తీసుకుని వెళ్ళాడు అని ప్రచారం జరుగుతోంది. కానీ మోహన్ బాబు నుంచి అధికారిక స్పందన ఏది లేదు. మంచు లక్ష్మి వచ్చింది, వెళ్ళిపోయింది. మంచు విష్ణు కూడా వస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ మీడియా కాపు కాసింది. ఒకవైపు మీడియా వర్గాలు, మరోవైపు బౌన్సర్లు. అక్కడ మొత్తం అలజడి వాతావరణం కొనసాగుతోంది. మంచు టౌన్లో ఏదో జరగబోతోంది. ఆస్తి తగాదా కాస్త వేదిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆస్తి తగాద విషయంలో సెటిల్మెంట్ చేసుకుంటారా, లేక మళ్ళీ ఘర్షణ చెలరేగే అవకాశం ఉందా? ఇప్పుడు మంచు ఫ్యామిలీ వ్యవహారం జల్పల్లిలో హై టెన్షన్కు దారితీస్తోంది.